అనేకల్ మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి నిరసన. శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్ విగ్రహం ముందు బైఠాయించి సుమారు అరగంట పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు, ఏసీసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, జడ్పీటీసీ పద్మావతి, పార్టీ మండల కన్వీనర్ బ్రహ్మనాథ్ రెడ్డి, పార్టీ నేతలు మారెన్న, జయరాం రెడ్డి, కేశవరెడ్డి, మాధవరెడ్డి, మేకల శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ధర్నా అనంతరం అక్కడి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కనేకల్లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మండలం కనేకల్ టౌన్ లో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ర్యాలీ ఉద్యమం జరిపింది. రాజశేఖర విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు. సో ఇది ఎవరు చేస్తున్నారో పోలీసు వాళ్ళు అతి తొందరగా వాళ్ళని నేరస్తుల్ని పట్టుకోవాలి. యాదవ్ ఫోటో చూపించి ఇది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తుంటే అయ్యే పని కాదు. అందరూ తెలుస్తుంది ఎవడో అమ్మాయి పట్టుకొచ్చి మీరు పెట్టినారని, బళ్ళారికి అనంతపురం పిలుచుకొని బళ్ళారికి పిలుచుకొని అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓటు చెప్తున్నాను అందరికీ, ఊరికే అన్నెసరీగా మీరు మీ పైన మీరు గుర్తు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీదే ఎప్పుడు ఉండదు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము చూపిస్తాము. అది తీసుకొని రావద్దని మీరు ఏం చేసినా ఇప్పుడు ఇక్కడికి ఆపేయడానికి కోరుకుంటున్నాను. ప్రశాంతంగా ఉంది రాయదుర్గము, ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఇట్లా రెచ్చికొడతా ఉంటే ఇంకా మీకు వస్తుంది, అది వడ్డీతో తిరిగిస్తాము. ఊరికి ఉండేవాళ్ళు కాదు మనము. సో ఇది చెప్తూ మేము ఈరోజు అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. మా రాయదుర్గ పట్టణం తాలూకాలో ఇంతవరకు కూడా ఎరుగని రీతిలో నిన్న రాత్రి కనేకల్ మండలం కనేకల్ పట్టణంలో రాజశేఖర్ రెడ్డి అన్న అంటే ప్రతి ఒక్కరు గుండెల్లోన ఉండిపోయిన వ్యక్తి అంటే ఒక రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డితోనే ప్రతి ముఖ్యమంత్రి నేర్చుకోండేది. కానీ ఆ రోజు ఇంతకుముందు ఉపేంద్రన్ అన్నట్లు 2 రూపాయలు బియ్యం అని ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినాక దాన్ని 5 రూపాయలు చేసింది. కానీ మరి అదే బాటలో మళ్ళా అదే రాజశేఖర్ రెడ్డి అన్న అదే 2 రూపాయలు బియ్యం పెట్టి ఎంతో మందికి ఆ రోజు ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించుకున్నారు. ఎంతమంది బీద పిల్లలు అయితే చదవలేని పిల్లలు కూడా చదువుకున్నారు ఆ రోజుల్లో. ఈ రోజు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అన్న పెట్టిన ఒక భిక్ష మాత్రమే అందరికీ కూడా. మరి అదే కాకోకుండా 108 కానీ 104 కానీ మామూలుగా చెప్తుండారు అసెంబ్లీలో కుయ్యి అనుకుంటేస్తే అని నేను చెప్పి. అంతకుముందు ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన అది కూడా. అదే కాకోకుండా రైతులందరికీ జలయజ్ఞం పేరుతో దాదాపు కృష్ణా జలాలని కానీ అంద్రీనివా జలాలని తీసుకొని వచ్చిన మహానుభావుడు ఒక రాజశేఖర్ రెడ్డి మాత్రమే. అలాంటి వ్యక్తిని ఈరోజు అంత దారుణంగా అంటే అది మాకి కూడా ఎప్పుడైనా విగ్రహానికి పూలమాలు వేసినా కూడా మాకి కూడా అందదు మేడ కూడా. కానీ ఆ పిల్లవాడు చూడడానికి 4 అడుగులు ఉంటాడు, కానీ ఆ అబ్బాయికి ఎట్లా చేయందింది అనేది ఒకటి మాకి. కానీ అబ్బాయి పగలగొట్టాడా, ఇంకా తర్వాత అబ్బాయి దృష్టిలో ఇంకా మిగతా ఎవరైనా కూడా అక్కడ వచ్చి పగలగొట్టినారా అనేది మాకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఖచ్చితంగా మాకు ఆ దోషులు శిక్షించాల్సిందే. మాకు ఖచ్చితంగా పునః విగ్రహం పెట్టించాల్సిందే మాకు అక్కడ రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఆ రోజు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి అంటే ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే. ఆ రోజు కూడా అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది పగలగొట్టారని ఏదో భయపడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోవద్దండి. ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మా జగనన్నని ఖచ్చితంగా 2029లో ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ రెడ్డి విగ్రహం ఇక్కడ పగలగొట్టినంత మాత్రాన కలేకుర్తి వాళ్ళు వేరే పెద్ద వీరులు కాలేరు. ఎప్పుడు కూడా ఒక రాజశేఖర్ రెడ్డి అది అక్కడ లోగో జగనన్న లోగో పగలగొట్టినంత మాత్రాన ఒక హీరో కాలేరు. అక్కడ గుండెల్లో మనసులో ఉండి ఒక సచివాలయం రీతిలో ఒక బిల్డింగ్ రీతిలో ఆయన మనసులో ఉండిపోయినాడు అందరికీ కూడా. ఏదో ఒక లోగో పగలగొట్టిన తర్వాత జగన్ని తీసేసినాం అనేది కాదు కదా. ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసినాం. మేము కూడా వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ రోజు కూడా నిన్న నైట్ కంప్లైంట్ చేసినాము. అది ఎవరైనా కల్లేకుర్తి వాళ్ళైనా కనేకల్ వాళ్ళైనా ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే రాత్రి మా ఎదురుగే కొంతమంది వచ్చారు పోలీస్ స్టేషన్కి కల్లేకుర్తి టీడీపీ నాయకులు. అందుకు ఉందని మాకు కూడా అనుమానం వేస్తూ ఉంది. చర్యగా దీన్ని
కొలువైన నాయకుడు ఎవరంటే ఎంతో ముఖ్యమంత్రులు ఎంతో మంది పరిపాలించిన అంతటి ముద్ర వేసుకోలేదు. ఎందుకంటే ఆయన పేద ప్రజలకి ఆశాజ్యోతి, ఆరోగ్యశ్రీ పథకం కానీ, జలయజ్ఞం కానీ, రైతులకు భరోసా కానీ, అటువంటి వ్యక్తిని వాళ్ళు ఏదో పగలగొట్టినంత మాత్రాన ఆయనకు జరిగే నష్టము, జగన్కి జరిగే నష్టం కూడా ఏమీ ఉండదు. కానీ ఇది గత వైఎస్ఆర్ పరిపాలనలో ఏ రోజు మనం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళని కానీ, వాళ్ళ ఆస్తులను కానీ, వాళ్ళని కానీ ఎవరిని ఏ రకంగానూ ఒక్కరోజు కూడా కామెంట్ చేయలేదు, వాళ్ళకి నష్టం జరగలేదు. కానీ ఇటువంటి చర్య జరగడం అనేది అతి హేయమైన చర్య. కఠినంగా దోషులను గుర్తుపట్టి శిక్షించాలని కోరుకుంటూ ఈ చర్యని మేమందరూ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అతి హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ఖండిస్తున్నాం.